ఎప్పుడు ఒకరిని ఫాలో అయితే మనం ఫాలోయర్లుగా మిగిలిపోతాం. ఇది వ్యక్తులకైనా, వ్యవస్థలకైనా ఒకటే. ఒక దేశాల గురించి చెప్పాలంటే నిజంగా ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా సొంత ఎజెండా, ఆలోచన లేని సొంత ప్రణాళికలు లేవు. కానీ పొరుగువారేం చేస్తే అదే చేస్తామన్న చందంగా మారింది దాయాది పాకిస్తాన్. పెహల్గాం దాడులతో రెచ్చిపోయిన పాకిస్తాన్ పాపాలను ఇండియా ఓ రేంజ్‌లో కడిగేస్తుంటే ఏం చేయాలో అర్థంగాక తలలు పట్టుకుంటుంది. పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి మరీ అటాక్ చేస్తే చేతులు ముడుచుకు కూర్చున్న నీచ దేశం ఇప్పుడు ఇండియాను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టాలని పథక రచన చేస్తుంది. అది కూడా ఇండియా అనుసరించిన వైఖరే అవలంబిస్తుంది. ఇండియా, పాకిస్తాన్ విషయంలో ఇప్పుడో అంశం చర్చనీయాంశమవుతుంది. పాకిస్తాన్ కోసం యూరప్, అమెరికా దేశాలు పెడబొబ్బలు పెడుతున్నాయి. ఇండియా స్థాయేంటి, పాకిస్తాన్ స్థాయేంటని ప్రపంచ దేశాలన్నింటికీ తెలుసు. కానీ పాశ్చాత్య దేశాలు మాత్రం పదే పదే ప్రేమ ఒలకబోస్తున్నాయి. ముస్లిం దేశాల కంటే ఎక్కువ మంది ముస్లింలు ఇండియాలో ఉన్నారన్న విషయాన్ని కూడా నెగటివ్లో చూస్తున్నారు. పాకిస్తాన్ గురించి ఫేవర్గా మాట్లాడుతూ ఇండియాను వంచిస్తున్నారు. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు ముస్లింలు కాదు, కేవలం పాకిస్తాన్లో ఉన్నోళ్లే ముస్లిం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇండియా పాకిస్తాన్లో చేసిన కుతంత్రాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అన్ని దేశాల రాయబారులకు ఇప్పటికే వివరంగా చెప్పింది. అంతేకాదు, దేశంలోని ప్రజాప్రతినిధులతో గ్రూపులు ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ పాపాలను కడిగి పారేయాలని నిర్ణయించింది. కేంద్ర మాజీ మంత్రులు రవిశంకర్ ప్రసాద్, శశి థరూర్, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైస్తో పలువురు నేతలతో విదేశాలకు కమిటీలను పంపిస్తుంది మోడీ సర్కార్. ఆయా దేశాల్లో పాకిస్తాన్ అసలేం చేస్తుందన్నది ఏ కరువు పెట్టాలనుకుంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనమేది చేస్తే అది పాకిస్తాన్ చేసేస్తుంది. డిట్టో ఇండియాను ఫాలో అవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ మంత్రులను, అధికారులను విదేశాలకు పంపించి ఇండియా గురించి కంప్లైంట్ చేస్తుందట. సేమ్ టు సేమ్ ఎలా చేసిందో అదే విధంగా పాకిస్తాన్ చేస్తుంది. పైకి ఎలా నటిస్తుందో అదే విషయాన్ని ప్రపంచ దేశాలకు చెప్పాలని పాకిస్తాన్ భావిస్తుందట. ఏం చెప్పినా మీరు రైట్ అనుకునే దేశాలున్నప్పుడు వారికి పాకిస్తాన్ కొత్తగా చెప్పాల్సిందేముంది? మనలో మాట. పాకిస్తాన్ ఏలాలంటే అక్కడ సైన్యం చెప్పినట్టు నడుచుకోవాలి. అమెరికా కీలుబొమ్మలా మారిపోవాలి. అది మాత్రమే పాకిస్తాన్ అసలు స్వరూపం.